భయపడుతున్నారు. సార్ మా పేరు చెప్పకండి సార్ అని మాట్లాడుతున్నారు, భయపడుతున్నారు అధికారులు. కేవలం దీని పక్కదారి పట్టించడం కొరకు రకరకాల డ్రామాలు వేస్తున్నారు, ప్రజలకు సంబంధం లేని విషయాలపైన మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి దిగజారుడు భాష కేవలం దీని నుంచి పక్కదారి పట్టించడం కొరకు కేసీఆర్ మీద ముఖ్యమంత్రి పేలుతున్న అవాకులు చెవాకులు మళ్ళీ యువతల వైపు నుంచి వెళ్ళి అదే పద్ధతిలో దాడి జరగాలని, రైతాంగ సమస్యలు పక్కకు పోవాలని చెప్పి ఒక పథకం ప్రకారం ఇటువంటివి చేస్తున్నాడు. ఏమన్నాడు కేసీఆర్? నిన్ను ప్రజానికానికి గుర్తు చేస్తున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్న మీడియా మిత్రుల్ని. గత 11 నెలల కాలంలో ఆ పార్లమెంట్ ఎన్నికల 10 రోజులు తప్ప కేసీఆర్ ఎప్పుడైనా ఈ రోజు వరకు ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో ఇంకొన్నో ఒక మాట అడిగిండా అన్నాడా? మీ రాహుల్ జోలికి వచ్చిండా? కేసీఆర్ నిజమే లేనే లేడు. కేసీఆర్ని మర్చిపోయారు అనుకున్న కేసీఆర్ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? రోజు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ యాద్ చేసుకుంటుంది కేసీఆర్ను నువ్వే కదా ముఖ్యమంత్రి. లేనే లేని కేసీఆర్ గురించి నీకు ఎందుకు భయం? కేసీఆర్ని కాదు, కేసీఆర్ నీడని కూడా చూడలేదు కదా నువ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు ఆ చెత్త మాటలన్నీ? ఎందుకు ఆ రోత మాటలన్నీ మాట్లాడుతున్నావు? మూసికి మించిన కంపుతోని నువ్వు నీ మంత్రులు దేనికి మాట్లాడుతున్నారు? ఎందుకు వణుకుతున్నారు? తేలిపోయింది మీ చేతగానితనం, మీ దొంగతనం, మీ ద్రోహం బయటపడిపోయింది ప్రజల్లో. ప్రతి వర్గం ప్రజలు అసహనంతో ఉన్నారు. నిన్న కొడంగల్లో జరిగిన దాడి, అధికారులపై జరిగిన దాడి, అది అధికారుల మీద జరిగిన దాడి కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏర్పడిన అభిప్రాయానికి నిదర్శనం అది. అంటే నువ్వు కనపడితే, నువ్వు ఏదైతే మొన్న వాగొచ్చినావో మూసీలో, ఒళ్ళు వాగులుతుందని, వీపు చింతపండు అవుతుందని ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు. నీ ప్రతినిధిగా పోయిన వాడిని వీపు చింతపండు చేసిన ప్రజలంటే దాని అర్థం నీ వీపు దొరికితే కూడా అంతకంటే ఎక్కువ చింతపండు చేస్తామో అని చెప్పినట్టు. జ్ఞానం ఉంటే, సోయి ఉంటే అర్థమవుతుంది అది. ఓహో, నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా మీద ఇటువంటి అభిప్రాయం ఉందా అని అర్థం చేసుకోవాలి విజ్ఞత ఉన్నవాడైతే. కానీ ఇంకా అట్నే సొలువాగుడు వాగుతా, చేతవాగుడు వాగుతా, కేసీఆర్ నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి టైంపాస్ చేస్తా కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది నాకు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్నా నిజమే, మేమే అనుకుంటున్నాం ఆ మాట నిన్న నువ్వు చెప్పినావు. ఏమని కాంగ్రెస్ను ముంచిపోవడానికి వచ్చిండు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, దీన్ని వాడుకున్నాడు కేవలం ముఖ్యమంత్రి కావడానికి. కానీ ఊర్లలో కొన్ని బూత్ మాటలను చెప్పుకుంటారు. అది నీకు మీ మంత్రులకు మాట్లాడొస్తుంది, మీడియా ముందరగా మేము మాట్లాడలేము. మాకు కొంత సంస్కారవంతమైన భాష నేర్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు, మేము వాడలేము కొన్ని పదాలు. కానీ గ్రామాల్లో ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును వేరే దాంతో పోల్చి చెప్తున్నారు. ఆ పార్టీ ఉంటేంది పోతేంది నాకేంది అన్న భావనను వేరే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ భాషలో మాట్లాడి చెప్పుకుంటున్నారు. ఆ రకంగా వాడుతున్నావు కాంగ్రెస్ని అని చెప్పి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అన్నా మమ్మల్ని ఏదో 20 ఏళ్ళు ముంచిపోవడానికి వచ్చినట్టు కనబడుతుంది ఇది అని. చరిత్రలో ఏ పరిపాలకుడు రానంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. బహుశా కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవడం సాధ్యం కాదు, అంతకంటే మంచి పనులు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రకంగా నన్ను తెచ్చుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. చరిత్రలో ఏదైనా రికార్డే కదా, రాముడిదైన రికార్డే, రావణాసురుడిదైన రికార్డే, నరసింహస్వామిదైన రికార్డే, హిరణ్యకశిపుదైన రికార్డే కదా. అట్లా కాలేదు కాబట్టి ఇట్లనే వేద్దామని చెప్పి అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ పని చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నావు కదా. సోషల్ మీడియా మొదలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తల మొదలు నాయకుల వరకు
పెట్టు. ఇవాళ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరొక్కరు గుండెలు పగిలే వాస్తవాలు చెప్తున్నారు. ప్రజల ముందుకు పోతే మంత్రుల నియోజకవర్గాల్లో, స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టండి వాళ్ళ మీద కేసులు చూద్దాం. నేను చెప్తున్నా, ఇవాళ వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ పైన కేసులు ఎవరెవరి మీద పెట్టినో అందరినీ వెంటనే రిలీజ్ చేయాలి. ప్రత్యేకించి అక్కడ గిరిజనులు ఎక్కున్నారు, గిరిజనులే భూములు పోతున్నాయి, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. మీ కలెక్టరే దాడి జరగలేదు అని చెప్పిండు. మరి ఏ కంప్లైంట్ మీద పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు? రాత్రులు ఊర్ల మీద పడి వందల మంది, వేల మంది. ఇది ప్రజాపాలన. ఈ రాష్ట్రంలో కొంతమంది మేధావులు ఉండే పాపం ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక్కసారి కొడంగల్కి పోయి రావాలి. పౌర హక్కులు, ప్రజా హక్కులు, ప్రజాపాలన ఇప్పుడిప్పుడే చేస్తుంది ప్రభుత్వం, పని మొదలు పెట్టింది అని చిలక పలుకులు పలుకుతున్న మేధావి ఆచార్యుల వారు ఒక్కసారి కొడంగల్ ప్రజలకు గుండె చప్పుడేందో వినిరా. ఒక్కసారి పోయి ఏ మార్కు ప్రజాపాలనో, ఏ మార్కు ప్రజాస్వామ్యమో అడిగే ప్రతి ఒక్కరిని అణిచివేస్తానని ఒక్క పోలీస్ శాఖ తప్ప ఏ శాఖకు పనిచెప్పకుండా అన్ని శాఖల్ని అచేతనం చేసి అవినీతి శాఖ ఒక్కదాన్ని ఓపెన్ చేసుకొని పోలీస్ శాఖతో అణిచివేస్తానని చెప్పి ఒక మూర్ఖ పద్ధతుల్లో, బహిరంగంగానే ప్రజల్ని దోసుకునే పద్ధతుల్లో ఈ ప్రభుత్వమే ఇవాళ వరిధాన్యం ధర పడిపోవడానికైనా, పత్తి రైతులు దోపిడీ గురి కావడానికైనా కారణం ఇది స్పష్టంగా ప్రభుత్వ దోపిడీ, ప్రభుత్వ మోసం. తెలంగాణ రైతాంగానికి అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, అనలారా ఇది కేవలం వ్యాపారులు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్న ద్రోహం కాదు. మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు స్వయంగా మిల్లర్లతో కుమ్మక్కై, దళారులతో కుమ్మక్కై మేము ఎట్లా కొనం, ఎనుకో ముందే వాడి అమ్ముకొని పోతాడు, నీకు మీ ఇష్టం వచ్చిన ధర పెట్టుకోండి అని చెప్పి అధికారులను కూడా పనిచేయకుండా చేసి దుర్మార్గంగా మిమ్మల్ని కసాయివాడికి అప్పచెప్పినరు. ఇది తెలంగాణ రైతాంగం ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం. ఇంత దుర్మార్గంగా మళ్ళీ పాత పరిస్థితులు తెచ్చిండ్రు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎట్టి పరిస్థితులలో కూడా రైతాంగానికి ఎంఎస్పి ఏదైతుందో మద్దతు ధర, దానిపైన 500 బోనసు పత్తికి కానీ వడ్లకు కానీ మీరు ఇస్తున్నది ఏదైతుందో చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్న ఈరోజు, లేదా సివిల్ సప్లైస్ మంత్రి, ఇద్దరు ఎవరు సమాధానం చెప్తారో, ఈ రోజు వరకు ఎంత వరి